అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి భయపడుకుడి. మహాగణుడును భయంకరుడగు యెహోవాను జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. నెహెమ్యా 4:14. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 21 థర్స్డే. గుడ్ మార్నింగ్ పరలోకనీసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధి కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. ఫ్రెండ్స్, నెహెమ్యా జనుతో మాట్లాడుతున్నాడు. విరోధులు ఉన్నారో, సన్బల్లటు, టోబియా అనేటువంటి గ్యాంగులు వీరికి విరోధంగా ప్రాకారాన్ని కడుతూ ఉంటే, యెరూషలేము చుట్టూ పడిపోయిన ప్రాకారాన్ని నిలబెడుతూ ఉంటే అడుగడుగున అడ్డం పడి రాజుకి దొంగ ఉత్తరాలు రాసి రకరకాలుగా నేరాలు మోపి ఆటంకపరచాలని ప్రయత్నం చేశారు. చంపేస్తానని భయపెడుతున్నారు. కానీ నెహెమ్యా ప్రార్థించాడు. అలాగే జనులందరినీ కూడా ఉత్సాహపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, పనికి ఎంకరేజ్ చేస్తున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి. మన తండ్రి మహాగణుడు, భయంకరుడు శత్రువుల పట్ల. ఆయన జ్ఞాపకం చేసుకోనండి. ఆయన మనకున్నాడు. మన సహోదరు పక్షంగా, మన కుటుంబాల పక్షంగా మనం యుద్ధం చేద్దాం. గోడ కట్టడం ఆపొద్దు అని ఎప్పుడైతే ఒక ధైర్యపు సూచన వారికి ఇచ్చాడో, అంటే ఒక చేత్తో పని, ఒక చేత్తో గోడ కట్టడం, ఒక చేత్తో ఆయుధం పట్టుకోవటం, ఈ రీతిగా 52 రోజులు వాళ్ళు విరామం లేకోకుండా పడిపోయిన ప్రాకారాన్ని నిలబెట్టేశారు. ప్రైజ్ జీసస్. పరలోకముందున్న నా తండ్రి, నీ తండ్రి బహు గొప్పవాడు. నీ తండ్రి సృష్టికర్త. నీ తండ్రి శత్రువుల పట్ల భయంకరుడు. నీ తండ్రి మహాగణుడు. మర్చిపోకు. అట్టి తండ్రి నీకుండగా ఆయనకు చెప్పు, బిడ్డగా నన్ను విడిచిపెట్టడు. ఏ శత్రువైనా నీ ముందు నా ముందు మోకరించాల్సిందే. తలపెట్టిన ప్రాజెక్టు కంప్లీట్ కావాల్సిందే. జయం మందే, మన దేవుడిదే. ఈ యుద్ధం మన యెహోవాదే అన్నట్టుగా అడుగులు పెట్టిన ప్రతి సమస్యలో, ప్రతి శత్రు విషయంలో, ప్రతి అక్కర్లో, అది వ్యాధి కావచ్చు, దరిద్రం కావచ్చు, అప్పు కావచ్చు, శత్రువులు కావచ్చు, మరొకటి ల్యాండ్ ఇష్యూ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూ కావచ్చు, దేవుడు నీ పక్షంగా ఉంటాడు. ఎందుకంటే పరలోకమందున నా తండ్రి అనమన్నాడు. మన తండ్రి మన పక్షంగా ఉంటాడు. మన అబ్బ మన స్వాస్థ్యము. కనుక ఆయనదే భూమి, ఆయనదే ఆకాశము, ఆయనదే వెండి, ఆయనదే బంగారం. మర్చిపోక. బలమైన వాక్య సందేశాలు రేపు సండే వినబోతున్నాం. డోంట్ మిస్ ఇట్. వేలాది తలరండి. హీలింగ్ ప్రేయర్స్ని 10 గంటలకు వచ్చిన టోకెన్స్, ఫ్రీ టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గర్భఫలాలు అండ్ ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రార్థన ఆశ్చర్యకర పరలోకమందున్న మా తండ్రి, నువ్వు నా తండ్రివి. ప్రతి ఒక్కరు మేము ఇదే భావంతో, ఇదే విశ్వాసంతో, ఇదే ధైర్యంతో మేము అడుగులు ముందుకు వేసే కృపను మాకు దయచేయండి. నువ్వు మహాగణుడు, భయంకరుడు. మీరు మా పక్షంగా ఉండగా ఏ విరోధి జయించగలను నాయన. ఆనాడు నెహెమ్యా ప్రజలు బలహీనంగా ఉన్న వారిని అతను ఎంకరేజ్ చేస్తే మీరు ఇచ్చిన కృపను బట్టి ప్రాకారాలు 52 రోజులు కట్టేశారు. ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో నేను కన్స్ట్రక్షన్ చేస్తూ, ఆ రీతిగా మాకును ఎప్పుడు కూడా ఎందు విశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఆయన సముద్రాన్ని చీల్చి పారేయాలి. మోషే వల్లే, పేతురు వల్లే నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోవాలా. అన్ని విషయాలు జయమనివ్వండి. మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి ఆపర్చునిటీస్ ఇవ్వండి. అయినా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి, జాబ్స్ ఇవ్వండి. నాయన నర్సింగ్ ఎగ్జామ్ ఉంది, ఆయన మా బిడ్డలు ప్రిపేర్ అవుతున్నారు, దానికి కూడా తోడేయండి, రాయించండి, గొప్ప రిజల్ట్స్ ఇవ్వండి. బిజినెస్ పీపుల్ దీవించండి, సంపూర్ణ దీవించండి. అన్ని విషయాలు కృప చూపించండి. ఎవరి వ్యాధిస్తున్న వారు స్వస్థపరచండి. ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ప్రామిస్లోని ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. యేసు నామములో శత్రు సమూహం లయపరచబడును గాక, ఆటంకపడి శక్తులు లయపరచబడును గాక. అంతేకాదు నాయన, ఇక్కడ దగ్గర కూడా ఒక 2 ఎకరాల స్థలాన్ని లీజుకి మీరు కృప తెరిచి కార్యాలు చేయండి. ఫంక్షన్ హాల్తో మాట కృపనిచ్చావు. అన్ని విషయాలు కూడా నీ దీవెన మాకు దయచేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం జయమనివ్వండి. ఆయన బ్లిస్లో ల్యాండ్స్ విషయంలో ఆ ప్రాబ్లమ్స్, ఆ లిటిగేషన్స్ అన్ని సాల్వ్ చేసి నీ భయం పుట్టించి మా పక్షంగా వ్యాజ్యమాడి గొప్ప జయాన్నిచ్చి, విజయాన్నిచ్చి, కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. మా ప్రతి అవసరాలు తెచ్చి ఈ రోజంతా కూడా గొప్ప నీ సన్నిధి తోడయించండి. ప్రతి సమస్య సాల్వ్ చేయండి. వ్యాధిగ్రస్తు ముట్టి స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తున్న మీరు గద్దించి విడుదల, స్వస్థత, కృపను, సమాధానం ఇచ్చినట్టు జయమనివ్వండి. పెళ్లి కాని పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమ ప్రసవం పొందాలి. అన్ని విషయాలు జయమనిచ్చి కృపనివ్వండి. ప్రతి సమస్య సాల్వ్ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ యానివర్సరీ. దేవుడు జయమిచ్చునుగాక. మన దేవుడు మహాగణుడు, భయంకరుడు. గుర్తుపెట్టుకో, నా తండ్రి నీ తండ్రి. ధైర్యంగా